అసలు చెప్తే అర్థం చేసుకోలేరు. కానీ నిజానికి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అని అంటే కటింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు అంతా కూడా ఒక్క పర్సనే చూసుకోవాలి. ఒక హెల్పర్ లేకుండా అసలు ఎలా ఇదంతా అనేసి ఈ 2 ఆర్డర్స్ వచ్చాక నాకు ఎంత భయపడ్డానంటే అంత భయపడ్డాను. ఇన్ టైంలో ఇస్తానో లేదో అనేసి. ఒక హెల్పర్ లేకుండా స్టిచ్చింగ్ చేయడము ఎంత కష్టమో నాకు ఈ 1 వీక్లో తెలిసింది. అసలు 1 వీక్లో నాకు వచ్చిన ఆర్డర్స్ అయితే 2 అండి. ఈ 2 ఆర్డర్స్ కలిపి 15 బ్లౌజెస్ వరకు ఉంటాయి. 15 బ్లౌజెస్ కూడా నేను 1 వీక్లో స్టిచ్చింగ్ చేయాలి. 15 శారీస్ ఇచ్చారు. వాటికి ఫాల్ నేనే వేసుకోవాలి, స్టిచ్చింగ్ నేనే చేసుకోవాలి. ప్యాటర్న్స్ బ్లౌజెస్ ఉంటే వాటికి సపరేట్గా కటింగ్ నేనే చేసుకోవాలి. అమ్మో, అసలు ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను అని అంటే ఒక పర్సన్ ఉంటే ఎంత హెల్ప్ అయి ఉండేదో. వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ అండి. నాకు 1 వీక్లో వచ్చిన ఆర్డర్స్ అనమాట. ఇవి వచ్చేసి ఖమ్మం నుంచి మనకు డైలీ కస్టమరే అండి. ఇంతకుముందు కూడా నేను స్టోరీలలో కానీ మన రీల్స్లలో కూడా చెప్పాను, ఖమ్మం నుంచి ఒక డైలీ కస్టమర్ ఉన్నారని. తను నాకు మళ్ళీ సెండ్ చేశారనమాట కొన్ని శారీస్, అలాగే ఫ్రాక్స్. నేను అసలు ఎలా తీసుకుంటాను, ఒకరి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాక వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్ అయ్యి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా కస్టమర్ తోటి కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ కానీ నార్మల్ కాల్ కానీ నేనే చేసి పర్సనల్గా మాట్లాడతాను. ఎందుకంటే నా దగ్గర హెల్పర్స్ ఎవ్వరూ లేరు. నా వర్క్ నేనే చేసుకుంటాను. ఇక్కడ ఎవ్వరు కూడా ఈ వర్క్లో అనేది నాకు హెల్ప్ చేయరు. చేసేవాళ్ళు లేరు అనుకోండి. వర్క్ మొత్తం కూడా నేనే చేసుకుంటాను. వన్స్ ఒకరి దగ్గర నుంచి పార్సల్ వచ్చాక పంపించాక క్లాత్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా తీసి వాళ్ళు ఏదైతే స్టిచ్చింగ్ చేయమన్నారో అవి అన్నీ కూడా నోట్ చేసుకోవడము. వాళ్ళు అసలు ఏమేమి పంపించారు, నాకు ఎన్ని క్లాత్స్ పంపించారు, ఎన్ని శారీస్ పంపించారు, ఎన్ని డ్రెస్సెస్ పంపించారు, ఏమేమి పంపించారు, ప్రతి ఒక్కటి కూడా నేను బుక్లో నోట్ చేసుకుంటాను. ఇన్ కేస్ వాళ్ళకు వీడియో కాల్ ఫెసిలిటీ ఓకే అని అనుకుంటే నేను వీడియో కాల్ చేసి నేను ఓపెనింగ్ వీడియో అనేది వాళ్ళ ముందే చేస్తానన్నమాట. లేదు పర్లేదు అని అంటే నేను వాయిస్ కాల్లోనే నార్మల్ కాల్లోనే చేసి మాట్లాడతాను. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ అయినా కూడా నేను వాళ్ళతోటి కాంటాక్ట్ ఉండి మొత్తం డీటెయిల్స్ అయితే తీసుకుంటానండి. వాళ్ళు ఇచ్చారు కదా అనేసి ఎలా పడితే అలా స్టిచ్చింగ్ చేసి మాత్రం ఇవ్వను. పర్టిక్యులర్ ఒక బ్లౌజ్ ఇచ్చారు అని అంటే ఆ బ్లౌజ్కి లైనింగా, సాటినా, లేకపోతే డిజైనా, నార్మలా, హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఏ డిజైన్ పెట్టాలి, బ్యాక్ నెక్ ఎలా పెట్టాలి, ఫ్రంట్ ఎలా, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా కస్టమర్ చెప్తేనే నేను నోట్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తానండి. ఏది కూడా నా సొంతంగా చేయను. అలానే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఓపెనింగ్ వీడియో అయితే నేను సెండ్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు కూడా ఇటువంటి ఓపెనింగ్ వీడియో యూట్యూబ్లో లెంతీ వీడియోస్లో అయితే పెట్టలేదు. ఒక అవేర్నెస్ వీడియో పెట్టాలి అని అనిపించింది, అందుకోసమే నేను పెడుతున్నాను. ఇప్పటి నుంచి ఎవరు నాకు క్లాత్స్ పంపించినా కూడా నేను యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియో అనేది చేస్తానండి. కంపల్సరీగా నేను ఎలా క్లాత్స్ తీసుకుంటాను, నేను ఎలా నోట్ చేసుకుంటాను, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నేను వీడియోలో అనేది చెప్తాను. నాకు ఇక్కడ ఖమ్మం నుంచి కస్టమర్ పంపించారని చెప్పాను కదండి. కొన్ని లాంగ్ ఫ్రాక్స్ పంపించారు. వీటిని ఏంటంటే కొంచెం సైజెస్ కరెక్ట్గా షేప్ చేసి పంపించాలన్నమాట. సైజెస్ చేసి పంపించాలి. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్ నేను తీసుకుంటున్నానండి. లాస్ట్ అవుట్పుట్ నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటి అనేది కూడా నేను అన్నీ కూడా లెంతీ వీడియోలో పెట్టాను. నాకు 1 వీక్లో మే లాస్ట్ వీక్లో నాకు ఈ ఆర్డర్ అయితే వచ్చిందండి. దీంతోపాటు లోకల్లోది ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది. మొత్తం 15 బ్లౌజెస్ వరకు ఉంటాయండి. నార్మల్ బ్లౌజెస్తో కలిపి అసలు ఎలా కుడతాను అనేది నాకు ఫస్ట్ తీసుకున్నాక నాకు ఆ టెన్షన్ అనేది వచ్చేసింది అనమాట. లోకల్ది ఆర్డర్ అనేది మానుకుందాం అని అనుకుంటే ఆమె కూడా నాకు పర్సనల్గా చాలా రోజుల నుంచి ఇస్తున్నారు. చాలా రోజుల నుంచి నేనే స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఎప్పటి నుంచో మీరే స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పారు. అలాంటప్పుడు వద్దు అని చెప్పలేం కదా, తప్పకుండా తీసుకోవాలి. తీసుకున్నాక నాకు ఎంత వర్క్ ఉన్నా ఇలా హోమ్ని మెయింటైన్ చేసుకొని, ఇంట్లో వర్క్ మెయింటైన్ చేసుకొని, అన్నీ మెయింటైన్ చేసుకుంటూ, పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ అన్నీ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత స్ట్రెస్ ఫీల్ చేశాను అనేది నాకు ఈ ఆర్డర్ తీసుకున్నాకే నాకు అనిపించింది. చాలా భయపడ్డాను.
ఎలా అంటే కరెక్ట్ టైంకి ఇస్తానో లేదో, ఇన్ని నేను స్టిచ్చింగ్ చేస్తానో లేదో, ఈ టైంలో నాకు పర్టిక్యులర్గా ఒక హెల్పర్ ఉంటే బాగుండు. కనీసం ఒక 2 డేస్ ఉన్నా చాలు. నాకు ఈ ఆర్డర్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ అన్నీ కూడా నేను నిదానంగా స్టిచ్చింగ్ చేసేసి కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఇక్కడ మా ఏరియాకి వచ్చేసి అసలు ఒక్కరు కూడా నాకు హెల్పర్ దొరకలేదండి. యాక్చువల్గా ఇక్కడ ఉన్నారు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. బట్ నేను నా దగ్గరికి వచ్చి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు లేరనమాట. నేను ఇంకా ఎవరిని అడగలేదు. ఓకే, నేనే స్టిచ్చింగ్ చేసుకుందాం అనేసి ఇంకా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేసి డైలీ 3 to 4 బ్లౌజెస్ కటింగ్ చేసుకునేదాన్ని అండి. కటింగ్ చేసేసుకొని నార్మల్ కానివ్వండి, అలా అని మనకు డిజైనర్ వేర్ అన్నీ కూడా సపరేట్గా పెట్టుకొని సింగిల్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నైట్ ఏ టైం అవుతుందో కూడా తెలియదండి. ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి అని అంటారు కదా, నేను అదే చేస్తున్నాను ఇప్పుడైతే. నన్ను నమ్మి ఒక కస్టమర్ నాకు ఇది పంపిస్తున్నారంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా నేను స్టిచ్చింగ్ చేసి అయితే పంపించాలి. సో అందుకని నేను ఎంత కష్టపడేది వాళ్ళకు అర్థం కాదు. జస్ట్ స్టిచ్చింగ్ చేసి అవుట్ఫిట్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. బ్యాక్ నేను ఎంత కష్టపడుతున్నాను అనేది ఎవరికీ తెలియదు. ఒక 1 అవర్ నేను స్టిచ్చింగ్ మీద కూర్చుంటే కాల్స్ వస్తుంటాయి, కస్టమర్స్ వస్తుంటారు, టైంపాస్ చేసేవాళ్ళు ఉంటారు, ఇన్స్టా మెసేజెస్ ఉంటాయి. కానీ ఇదంతా షూట్ చేసుకోవడం చాలా కష్టం. నేను ఒక్కదాన్నే ఇవన్నీ చూసుకోవాలండి. ఇవన్నీ చూసుకుంటూ చాలామంది నన్ను అర్థం చేసుకొని కొంచెం డిలే అయినా కూడా ఓకే, ఇబ్బంది లేదు అని చెప్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. అలా అందరికీ కూడా నన్ను నమ్మి నాకు ఇచ్చే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ వీడియోలోకి వస్తే నాకు ఖమ్మం నుంచి ఒక 5 బ్లౌజెస్ వరకు పంపించారండి. ఒకటి డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు, లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసి అయితే నేను పంపించేశాను. ఎవరు నాకు క్లాస్ పంపించినా కూడా నేను ఇలాగే తీసుకోవడం అయితే జరుగుతుంది. నాకు ఖమ్మం నుంచి ఇచ్చిన బ్లౌజెస్ అయితే అండి ఇవి. నేను నార్మల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాను, అలాగే జస్ట్ సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ ఉన్నాయండి. ఇందులో డిజైనర్ బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా, బ్లూ కలరు ఉంది కదండి శారీ, బ్లూ అండ్ వైట్. ఇది వచ్చేసి నెట్టెడ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి. ఈ బ్లౌజ్కి కస్టమర్ వచ్చేసి సాటిన్ క్లాత్ పంపించారు. సాటిన్ క్లాత్ తోటి నాకు డిజైనర్ చేయమని ఒక రిఫరెన్స్ పిక్ అయితే పంపించారండి. ఆ రిఫరెన్స్ పిక్కి కాను నేను కస్టమర్ చెప్పిన సజెషన్ బట్టి చూస్తున్నారు కదా, పెద్ద డీప్ అవసరం లేదు, నార్మల్ నా నెక్ సైజెస్ తోటే నాకు ఇలా డిజైన్ చేయమని చెప్పారు. కస్టమర్ ఎలా అయితే చెప్పారో నేను అలాగే స్టిచ్చింగ్ చేశాను. అందులోనూ కస్టమర్ చెప్పింది నేను 1కి 2 సార్లు నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసే ముందు కస్టమర్ని కాంటాక్ట్ అయ్యే నేను కటింగ్ అనేది చేస్తాను. తప్పకుండా వాళ్ళు ఓకే అంటేనే నేను చేస్తాను. లేదు వాళ్ళు డిజైన్ ఏదైనా చేంజ్ చేయమన్నా కూడా నేను చేంజ్ చేస్తాను అనమాట. ఈ బ్లౌజెస్ కూడా లోకల్ వాళ్ళు ఇచ్చారండి. ఇవన్నీ శారీస్ కూడా. ఇదైతే శారీలలోనే వచ్చిందండి వర్క్. నేను వర్క్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తాను, ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ చేస్తాను, అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తాను. కాస్ట్ మాత్రం నేను చాలా తక్కువ ప్రైజెస్లోనే తీసుకుంటానండి. ఛార్జెస్ మాత్రం. ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేశాను. మీకు కూడా ఇటువంటి కస్టమైజేషన్ కావాలి అని అంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్కి వచ్చి సేమ్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ అని నేమ్ ఎంటర్ చేయండి. తప్పకుండా మన పేజ్ని విజిట్ చేసి ఇన్బాక్స్కి వచ్చి డిఎం చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇన్ టైంలో పంపించడానికే చూస్తానండి. నేను మాత్రం ఎంత వర్క్ ఉన్నా నేను ఎక్కడికి కూడా వెళ్ళలేదండి ఈ సమ్మర్ హాలిడేస్కి. నాకంటూ ఒక వర్క్ అయితే ఉండాలి అని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశాను. ఈ టైంలో పర్టిక్యులర్ ఈ టైంలో కనుక నేను మిస్ అయ్యాను అని అంటే నేను సక్సెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో నేను ఈ పర్టిక్యులర్ టైం అనేది నేను నా ఫాలోవర్స్కి మాత్రమే ఇవ్వదలుచుకున్నాను. నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటి, నేను ఎంత టైం నేను వాళ్ళతో ఉంటానో అంతలా వాళ్ళు నాకు కూడా దగ్గర అవుతారండి. సో నేను ఏది కూడా నా సొంత ప్రయత్నాలు అయితే ఏది కూడా చేయను.
పర్టిక్యులర్ ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, నాకు కస్టమర్ చెప్పింది వచ్చేసి ఏదైనా డిజైన్ పెట్టండి పర్లేదు, నాకు మాత్రం సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేయండి, అలాగే లుక్ కూడా బాగుండాలి, ట్రెండింగ్గా ఉండాలి అని అన్నారు. తనే నా దగ్గర స్టిచ్చింగ్ చేసుకుంటారండి, కొంచెం హెవీ పర్సన్ అనమాట. బాడీకి తగ్గట్టుగా నేనైతే స్టిచ్చింగ్ చేశాను. ఇక్కడ నేను క్లాత్ సరిపోకపోయినా, ఏదైనా నాకు సరిపోకపోయినా, నాకు ఏదైనా అవసరమైనా కూడా నేను పలానా కస్టమర్కి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇది ఇలా మిస్ అవుతుందండి, నేను ఇక్కడ వేరే జాయిన్ చేస్తున్నాను, మీకు ఓకే అయితే చెప్పండి అని చెప్పి నేను ఏమైనా సజెషన్ తీసుకుంటానండి. ఏ చిన్న పార్ట్ దగ్గర కూడా నేను నా సొంత తెలివితేటలు అనేది ఉపయోగించను. ఎందుకంటే ఇవి మనవి కాదు, కస్టమర్స్ వేసుకునేటివి. కాబట్టి మనము సొంత ప్రయత్నాలు అయితే చేయకూడదు ఎట్టి పరిస్థితులలోనూ. నాకు ఈ శారీస్లలో చాలా నచ్చిన శారీ అండి ఇది. చాలా సింపుల్గా డిజైన్ చేయమన్నారు, అస్సలు ఎటువంటి డిజైన్ అనేది మిస్ అవ్వకుండా స్టిచ్చింగ్ చేయమన్నారు. చాలా బాగుందండి. శారీ క్లాత్ వచ్చేసి ఫుల్ జార్జెట్లో క్రష్డ్ వచ్చింది, మీకు వీడియోలో తెలియట్లేదు కానీ క్రష్డ్ శారీ విత్ లేస్ అయితే వచ్చింది. చాలా ట్రెండింగ్లో ఉన్న శారీసే అండి. మీకు ఈ శారీస్ రివ్యూ పెట్టమన్నా కూడా పెడతాను నేను. చాలా బాగున్నాయండి శారీస్ కూడా. మీకు ఒకవేళ తీసుకోవాలి ఇటువంటి శారీస్ ఎక్కడైనా అని అనుకుంటే, శారీస్ అయితే చాలా జార్జెట్, ఇది వచ్చేసి డబల్ షేడెడ్ శారీ అండి, జార్జెట్ శారీ, చాలా స్మూత్గా అయితే ఉంది. నేను ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ కానివ్వండి, అవి కూడా పట్టు శారీస్ అండి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది ఈ కలర్, పర్టికులర్ ఈ కలర్ తోటి చాలా శారీస్ అయితే ఉన్నాయి మీషోలో కానివ్వండి, బయట కానివ్వచ్చు. ఆనియన్ పింక్ కలర్ ఉంటుందండి ఈ శారీ అయితే, చాలా బాగుంది. వర్క్ వచ్చిందండి బ్లౌజ్కి. నేను ఆ వర్క్ని ఎటువంటి డిస్టర్బ్ చేయలేదన్నమాట. వర్క్ ఇచ్చారు బట్ మనం ఎలా అంటే అలా చేయడానికి కుదరలేదన్నమాట. ఈ బ్లౌజ్ని మాత్రం ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా జస్ట్ నార్మల్గానే స్టిచ్చింగ్ చేశాను. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, అసలు రఫ్ అండ్ టఫ్గా అస్సలు లేదండి, చాలా స్మూత్గా ఉంది. రఫ్గా వేసుకుంటే నెట్టెడ్ క్లాత్లో అయితే అస్సలు లేదు. క్లాత్ అయితే గుడ్డిగా మనం తీసేసుకోవచ్చు, మీషోలో కూడా చాలా అవైలబుల్గా ఉంది అదైతే. ఇవి వచ్చేసి పట్టు శారీస్ అండి. కస్టమర్ వచ్చేసి నాకు చెప్పిన కాస్ట్ వచ్చేసి, ఇక్కడ వర్క్ వచ్చిన శారీ వచ్చేసి 3000 అబోవ్ ఏదో పడిందని చెప్పారు. ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చేసి 2000 కాస్ట్ పడింది అని అన్నారు. మీకు ఈ శారీస్లలో ఏ శారీ నచ్చిందో చెప్పండి, నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ కస్టమైజేషన్ కావాలంటే తప్పకుండా మన పేజ్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.